హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు గుడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదిగోండి మా గ్యాంగ్, మేమందరం కలిసి వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయ్యే ముందు అయితే మా ఊర్లో గుడికి వెళ్ళేసి మేము ఇలా ఈరోజు నడిచి వెళ్తున్నాం గుడికి. మాకు ఈరోజు సూర్యుడు అయితే కనిపించకూడదని చెప్పేసి అనుకుని వెళ్తున్నాం. మేము అనుకున్నాము లేదు, సూర్యుడు చూడండి అలా వచ్చేసాడు. నన్ను చూడకుండా వెళ్తారా మీరు అన్నట్టు వచ్చేసాడు. ఈ ఎండలో ఎలా నడవాలి అనుకునేసరికి మాయమైపోయాడు. ఇదిగో చూడండి, ఈ చెట్టు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయని చెప్పేసి అయితే ఒకటి కోసేసాను. చూడండి చాలా బాగుంది కదా, ఫొటోస్ తీసుకుందామని కోసాను. నేను ఏదో సరదాగా ఫొటోస్ తీస్తుంటే ఇంకా మా అత్త చూడండి, అయ్యో ఫొటోస్ తీసుకుంటుంది అని చెప్పేసి అన్ని రకాల పూలు అయితే కోసుకొచ్చేసింది. ఇదిగో తీసుకో ఇప్పుడు ఫొటోస్ అని చెప్పేసి ఇచ్చింది. నిజంగానే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. నేను ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో ఏ గుడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. వలసపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. అదైతే చాలా ఫేమస్. మా ఊరు నుంచి అయితే అదొక 14 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మేమైతే సగం దూరం వచ్చాం, 7 కిలోమీటర్స్ ఏమో వచ్చాం. మేమైతే ఇంటి దగ్గర 6కి అలా స్టార్ట్ అయ్యాం, ఏమీ తినకుండా. సర్లే మధ్యలో అయితే ఆకలేస్తుందేమో అని చెప్పేసి మిడిల్లో ఒక హోటల్ ఉంటే అక్కడైతే దోశలు పార్సల్ కట్టించుకుని వచ్చాము. ఇంకా సర్లే ఇక్కడ కూర్చొని తిందాము అని చెప్పేసి ప్లేస్ చూసాము. ఇదిగోండి ఇంకా ఇలా అందరూ కూర్చొని టిఫిన్ చేస్తున్నాం దోశలు. ఇంకా తిన్నాక ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటిదాకైతే బాగానే నడిచాము, ఇంకా తిన్నాకైతే ఎలా నడుస్తామో తెలీదు. ఇంకా బస్సులో లోడ్ ఎక్కువైతే నడవలేరు కదా. మేము అడిగినందుకు ఏమో నిజంగానే ఈరోజు సూర్యుడు అయితే కనిపించలేదు. ఇందాకేదో మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోయాడు. ఇంకా చూడండి క్లైమేట్ కూడా ఎంత కూల్గా ఉందో. అలా వెళ్తుంటే మిడిల్లో ఇదిగోండి జామ తోట ఒకటి కనిపించింది. ఇంకా అందుట్లో అయితే దూరిపోయారు. తలా ఒకటి కోసుకుని ఇదిగోండి తినే పని మీద ఉన్నారు. ఇంకా అది అయ్యాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకెంత నడిచినా ఎందుకు ముందుకెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో తెలియదు. ఇప్పుడు వరకు అయితే బాగానే నడిచాం, కానీ తిన్నాం కదా అందుకే కొంచెం నడవలేకపోతున్నట్టున్నాం. ఈ ఏట్లో చూడండి డాగ్స్ చూడండి భలే ఆడుకుంటున్నాయి వాటర్లో. కూల్గా ఉందనుకుంటా, బాగుందేమో, చక్కగా ఆడుకుంటున్నాయి. వాటిని చూస్తే నాకు కూడా వెళ్ళి వాటర్లో ఆడుకోవాలనిపించింది. కానీ ముందు టెంపుల్కి వెళ్ళాలి కదా, సర్లే అని చెప్పేసి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళిపోయాం. మా పెద్దమ్మకి అయితే వీటిని చూస్తే ఒక డౌట్ వచ్చింది. రోడ్డు పక్కన అన్నీ ఉన్నాయి, ఇవి తింటే ఏమవుతుంది అని చెప్పేసి డౌట్ వచ్చింది. ఈ కాయలు తింటే ఏమో ఒకసారి తిని చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పా. ఆ టెంపుల్కేనండి మేము వెళ్ళేది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, ఎలా నడుస్తానో ఏంటో అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే నడిచాను. కానీ సాటర్డే కదా, అసలు ఈరోజు టెంపుల్ అయితే అసలు ఖాళీ ఉండదు. చుట్టుపక్కల అందరూ ఊర్లో నుంచి ఈరోజు నడుచుకుంటూ వస్తారు ఈ టెంపుల్కి. నా ముగ్గు చూసి అయితే దడుచుకోమాకండి, ఏదో అలా అలా వేశాను. ఇలా బయట విగ్రహం ఉంటుంది, అక్కడైతే దీపారాజన చేసి ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకా మేమైతే బయట పూజ చేసేసుకుని లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి లోపల కూడా ధ్వజస్తంభం దగ్గర పక్కన వినాయకుడిది ఉంటుంది, అక్కడ కూడా పూజ చేసుకుని ఇంకా పైకి వెళ్ళాము దర్శనానికి. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా దర్శనం చేసుకుని కూర్చున్నాము. భోజనం అయితే 12ంటికి హారతి ఇస్తారు దేవుడికి, తర్వాత ఉంటాయి భోజనాలు. ఇంకా మేమైతే ఇంకా మా దర్శనం అయిపోయింది, పూజ అయిపోయింది కదా అని కొంతసేపు కూర్చున్నాము. కానీ మేమైతే కూర్చున్నాం, కానీ వీడియో అయితే సరిగ్గా తీయలేకపోతున్నా. చూడండి చాలామంది ఉన్నారు కదా. చూడండి ఇలా పైకి చూడండి, భలే కృష్ణుడి బొమ్మ కదా, భలే క్యూట్గా ఉంది చిన్నగా. నేనైతే ఇప్పటివరకు చూడలేదు, సడన్గా ఇప్పుడు పైకి చూస్తే ఇలా ఉంది, బాగుంది కదా. ఇంకా హారతి ఇచ్చేశారు. మేమైతే ఇంకా భోజనం చేసి ఇంకా వెనక్కి రిటర్న్ అయిపోయాము.